మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ మంగళవారంలోనికి మనము ప్రవేశింపబడ్డాం. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 11, మత్తయి సువార్త 26వ అధ్యాయం 1 నుండి 5, కీర్తన 91. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా మనకి ఇవ్వబడిన అంశము తగ్గింపు, హ్యూమిలిటీ. త్రియేక దేవుని నామములో అందరికీ శుభాభివందనాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, తగ్గింపు స్వభావము అనేది క్రీస్తు శిలువ ధ్యానం నేర్పించే అనేక అంశములలో అది ఒకటి. తగ్గింపు అంటే మనము చాలాసార్లు ఆలోచించే ఒక ఆలోచన, మనలను మనం తగ్గించుకోవడమే అని అనుకుంటాం. తగ్గింపు అనేది అది చాలా పెద్ద స్కోప్ లేదా పరిధి కలిగినటువంటి ఒక అంశం. తగ్గింపులో చాలా విషయాలు అంతర్లీనముగా దాగి ఉంటాయి. తగ్గింపు అంటే గర్వం లేకుండా ఉండడం. తగ్గింపు అంటే ఇతరులను చేర్చుకోవడం. తగ్గింపు అంటే ఇతరుల కొరకు త్యాగం చేయడం. తగ్గింపు అంటే అందరి కోసము తన జీవితాన్ని వదులుకోవడం. తగ్గింపు అంటే ఇంకా ఎన్నో కోణాలలో ఈ అంశాన్ని చూడొచ్చు. అయితే మనము ఈ 3 పాఠ్య భాగాల్లో నుండి మాత్రమే కాక శ్రమ చరిత్రను కూడా మేళవించి ఈ అంశాన్ని కొద్దిగా మనము ఆలోచన చేద్దాం. ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి ఈ వారం, హోలీ వీక్ అనే మాటను మనకి మొదటిగా అథనేషియస్ అలెగ్జాండ్రియా బిషప్ ఆయన మొదటిగా ప్రవేశపెట్టడం మనం గమనిస్తాం. మట్టల ఆదివారం నుండి పరిశుద్ధ వారము 8 దినాలు ఉంటూ ఉంటుంది. అది మనము సంఘములో పరిపాటిగా చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈ పరిశుద్ధ వారము ఎందుకోసం మనకు నియమించబడ్డది అని మనం ఆలోచన చేస్తుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మట్టలాదివారం నుండి ప్రభు పునరుద్ధానం వరకు ఏమేమి దినం వెంబడి దినం ఆయన జరిగించారో వాటన్నిటినీ కూలంకషంగా మనం ధ్యానం చేసే ఒక మంచి క్రమముగా ఎంచొచ్చు. అయితే దీన్ని పరిశుద్ధ వారం అనడంలో మరొక అర్థము, మనం పరమార్థాన్ని ఆలోచిస్తే, యేసు ప్రభుల వారు సర్వమానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించారు, తన ప్రాణాన్ని వదిలారు. ఆ ప్రాణ త్యాగ వారము గనక ఇది పరిశుద్ధ వారంగా మనం ఎంచుతూ ఉన్నాం. ప్రియులారా, మట్టల ఆదివారం ముందు జరిగినటువంటి దినములన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఈ ప్రతి దినము ఈ 34 దినాలు మనము ప్రభువులో మనల్ని మనము స్థిరపరుచుకుంటూ పరిశుద్ధ సోమవారము నుండి జరిగే సంఘటనలను ఒకదానికొకటి కలుపుతూ 40 దినాల ఒక పొందికను మన కొరకు మన పూర్వీకులు లేదా సంఘ పెద్దలు, సంఘ కాపరులు అందరూ కలిసి ఇది ఏర్పాటు చేశారు. అయితే చాలా మందిలో ఒక ప్రశ్న, లెంటు బైబిల్లో లేదు కదండి, ఎందుకు జరిపించాలి? ఇది ఆచారం అంటూ ఉంటారు. ఆచారము అని తప్పించుకునే పరిస్థితి నేటి సమాజంలో చాలామంది క్రైస్తవులు చూస్తున్నాం. ఆచారము, నువ్వు ఆచారం అంటే ఏంటి? యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం యేసు ప్రభువు వారు కనాను పెండ్లి విందులో నీళ్ళను ద్రాక్షారసం చేశాడు కదా. అంటే మరి యేసు ప్రభుల వారు యూదుల ఆచారాన్ని పాటించాడు, ఆయన ఆచారయోగ్యంగా చేశాడన్న దాని అర్థం. ఆచారం అనే దానిని మనం లోతుగా ఆలోచన చేయాలి. ఇది లెంటు ఆచారము అంటే క్రైస్తవ ఆచారము. ఆచారం అని అంటే ఇది ఏ ఆచారము, ఏ క్రమము చొప్పున జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడి నుండి వచ్చింది, ఏ కోణంలో ఆలోచించాలి, ఏ సందర్భంలో దీన్ని మొదలుపెట్టారు, ఇప్పుడు ఆ యొక్క అజెండా లేదా ఏ ఉద్దేశంతో ప్రారంభించారో అది మనము మన సంఘాలలో లేదా మన వ్యక్తిగత జీవితంలో మనం జరిగిస్తున్నామా? ఇన్ని ప్రశ్నలను దాటుకుని ఒక్క మాటతో ఆచారం అని కొట్టివేయడం ఎంతవరకు సబబు? ఈరోజు నువ్వు ఆలోచించాలి, సంఘానికి తెలియచేయాలి. సంఘ విశ్వాసులుగా నీవు ఇతరులను మోటివేట్ చేయాలి. లెంట్ అనగా అది ఒక లాటిన్ వర్డ్, చిగురించటం,
ఎవరైతే ఆధ్యాత్మికంగా దేవునికి దూరమవుతారో, పైకి భక్తి కలిగిన వారుగా ఉంటారో, శక్తిని ఆశ్రయించకుండా ఉంటారో, అట్టి వారిని తిరిగి దేవునితో కలపటానికి ఒక ఏర్పరిచిన ఒక మహత్తర కార్యం ఉద్దేశ్యము అదే. నువ్వు ఆధ్యాత్మికంగా చిగురించాలని, ఆధ్యాత్మికంగా దేవునితో మరలా అంటుకట్టబడవాలని ప్రభువు ఒక ఉద్దేశముతో ఈ 40 రోజుల దినాలను మనకు మన పూర్వీకులు ఏర్పాటు చేశారు. ఇందులో తప్పేముంది? చాలామంది ఏమంటారంటే యేసుమాలేస్తున్నారు ఈ 40 రోజులు. అది తప్పు, నేను ఖండిస్తాను. లేతే ఈ 40 రోజులే చేస్తారు, ఈ 40 రోజుల వరకున్న చెడు అలవాట్లు మానేస్తారు, మరలా ఇష్టం అయిపోగానే మరలా పాత జీవితంలోకి వెళ్తారు, అది తప్పు కదా అంటారు. అది తప్పే, తప్పు కాదని ఎవరన్నారు? ప్రియులారా, ఒక విషయం చెప్తాను. నేను ఆధ్యాత్మికంగా చిగురు కాలము లెంటు అనే మాటకు అర్థం ఉన్నప్పటికీ నేను ఎక్కువగా భావించేటిది ఏంటంటే, క్రైస్తవ క్యాలెండర్ ప్రకారంగా నాకున్న సంఘ చరిత్ర ఆధారంగా ఆ అవగాహన మేరకు నేను చెప్పే ఒక తలంపు ఏంటి అంటే, 3 కాలాలు మనకుంటాయి. ఒకటి పరిశుద్ధమైన అడ్వెంట్, తర్వాత లెంటు, తర్వాత ట్రినిటీ. ఈ ప్రధానమైన కాలాలు. దీనిలో ఇంకా అనేకమైన కాలాలు ఉన్నప్పటికీ మనకి ప్రధానంగా కనబడే ఈ 3 కాలాలను మనము ఈ లెంట్ కాలములో చిగుర్చటానికి, లేకపోతే మనం ఫలించటానికి ఒక అనుకూలమైనటువంటి కాలము. వర్షాకాలము, శీతాకాలము, ఎండాకాలం మనకున్నట్లుగా వర్షాకాలం మాత్రమే మొక్కలు ఎదగడానికి లేక నాటడానికి ఉపయోగించినట్లుగా మనము వీటిని ఉపయోగించక ఉన్నటువంటి ఒక అద్భుతమైన కాలం. వాక్యం అనే విత్తనం మనకి విత్తబడుతున్నప్పుడు ఈ 40 రోజుల విత్తనం ఫలించి ఆత్మఫలము ఫలించాలి. అలా చేయటానికి ఇదొక అనుకూలమైన సమయం. ఏదైనా ఒక మొక్క ఫలం ఫలించాలంటే ఒకసారి విత్తనం విత్తుతాం, అది కాయ కాసే వరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. అలాగే ఈ 40 రోజులు విత్తనం విత్తబడ్డది, ఇది లోకానుసారంగా కలిసిపోకుండా, తిరిగి మరలా లోకంలోకి వెళ్ళిపోకుండా, తిరిగి మరలా నీవు వెనక్కి వెళ్ళిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నువ్వు కలిగి ఆ విత్తనాన్ని కాపాడుకుంటూ మంచి నేలను పడిన విత్తనంలా 30, 60, 100 నిరంతర ఫలము ఫలించి ప్రభుకి నువ్వు అప్పగించాలి. అదే పరిశుద్ధమైన లెంట్ కాలం. ఈ లెంట్ కాలంలో మనం కలిగి ఉండవలసిన ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలలో ఒక లక్షణం ఈరోజు తగ్గింపు. పిల్లరా, ఈ 3 పాఠ్య భాగాల నుండి మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభువు వారు ఎంతగా తగ్గించుకున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 11 వచనాల భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎంతగా అంటే ఆయన ఆ ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను. అలాంటి తగ్గింపు జీవితాన్ని మనము కలిగి ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి మాదిరి ఉంచిపోయాను. మరి అలాంటి తగ్గింపును నువ్వు కలిగి ఉంటున్నావా? తగ్గింపు జీవితాన్ని నువ్వు చూపించగలుగుతున్నావా? లేక నీవు యేసు ప్రభుకి తిరుగాడినటువంటి అధికారులు, ప్రధాన యాజకులు, పెద్దలు, ప్రజల పెద్దలు, కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఆలోచన చేసినటువంటి వారి వల్లే నువ్వు ఉంటున్నావా? యేసును చంపాలని ఆలోచించటం అని అంటే యేసు మీద తిరుగుబాటు చేయటం, అది తగ్గింపు కాదు కదా. తండ్రి మాటకు ఉభయ వచ్చినటువంటి కుమారుడు ఎక్కడ? వచ్చిన కుమారుని చంపాలనుకున్నటువంటి ఈ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఎక్కడ? వారిలో ఎక్కడుంది? యేసును అంగీకరించకపోవడం కూడా తగ్గింపు లేనటువంటి స్వభావం. అంటే ఒక రకమైన యారగెన్స్, ఒక రకంగా ఆయన మెస్సయ్య ఏంటి, ఆయన దేవుని కుమారుడు ఏంటి, ఇతడు దేవుని కుమారుడు ఏంటి, ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడము, అది తగ్గింపు. అంటే చేర్చుకోవడం, ఒదిగి ఉండడం, ఆయనను చేర్చుకొని ఆయన ప్రభువుగా అంగీకరించి ఆయనలో ఒదిగి ఉండడాన్ని తగ్గింపు అని మనం పిలవచ్చు. అయితే ఇక్కడ వీరు అలాంటి తగ్గింపు వీరిలో లేదు. యేసు ప్రభు వారు మనకు ఆదరించారు. నువ్వు యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా వెళ్తున్నావేమో ఒకసారి ఆలోచించి. సంఘం విషయంలో, దేవుని మందిరం విషయంలో నువ్వు ప్రభువుకు వ్యతిరేకంగా వెళితే ఇక్కడే నీ మనసు మార్చుకోవాలి. దేవుని అధికారానికి తలొగ్గి అధికారం అంతటిని పక్కన పెట్టి వచ్చిన యేసు ప్రభుని చూసి మనం నేర్చుకోవాలి. తగ్గించుకున్నాడు. అయితే ఎలా తగ్గించుకున్నాడు? 6వ వచనంలో అంటున్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి
అంటే దేవుని స్వరూపం కలిగి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, చూసారా, దేవునితో సమానమైనటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు అని అనుకుని అది భాగ్యంగా ఎంచుకోలేదు. కానీ మనిషి పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తుని అంటే ఎంటీగా చేసుకున్నాడు. ఈరోజు మీరు గమనించండి, ఆయన అధికారాన్ని ప్రక్కన పెట్టాడు. మన క్షేమం కొరకు తండ్రిని వీడి, పరలోకాన్ని వీడి, ఆయనకున్న సమస్తాన్ని వీడి మన దగ్గరకు వచ్చి తను తాను శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడే. మరి నీ దగ్గరకు వచ్చిన యేసయ్య ఇప్పుడు ప్రస్తుతానికి యేసయ్య అనగా ప్రభువుకి సాదృశ్యమైన ప్రభు రూపమైన మందిరము మనము ఎలా కాపాడుతూ ఉన్నాము? దేవునికి తగ్గించుకుని ఆ పరిచర్యలో మనం ఉంటున్నామా? దేవుడు అధికారాన్ని వదులుకున్నాడు, మన కోసం తగ్గించుకున్నాడు. మరి నువ్వు అధికారం కొరకు, లేకపోతే ఇంకా ఇతరితర వాటి కొరకు, లేకపోతే లోక సంబంధమైన వాటి కొరకు ప్రభువుని అమ్మేస్తున్నావా యూదా ఇస్కరియోతులాగా? లేకపోతే మరలా సిలువ వేస్తున్నావా? ఎబ్రిగంతకుడు అంటాడు కదా, తప్పిపోయినవాడు, సత్యముని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు, తప్పిపోయినవాడు వాడు ఎలాంటి వాడు అవుతాడంట? చాలా స్పష్టంగా చెప్తుంది, వానికి శిక్ష తప్ప మరలా క్షమాపణ బలి ఉండదు. ఈరోజు ప్రియులారా, ఒక విషయం మనం ఆలోచించండి. మరి ఎలాంటి తగ్గింపును కలిగి ఉన్నావు? దాసుని స్వరూపంతో మార్చబడిన యేసుక్రీస్తు వల్ల ఉన్నావా? లేక యేసును ఎదిరించి అప్పగించి చంపాలనుకున్నటువంటి ప్రధాన యాజకులు, ప్రజల పెద్దల వలె ఉంటున్నావా? 91వ కీర్తన అంటున్నాడు, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రయించువాడు. అంటే అలాంటి తగ్గింపు స్వభావం మనం కలిగి ఉండాలి. తగ్గించుకొని మనం ముందుకు వెళ్ళాలి. ప్రభు చెప్తున్నటువంటి మాట. ప్రియులారా, పరిశుద్ధ మంగళవారం జరిగిన సంఘటనలు మనం చూస్తే, యేసు ప్రభువుల వారు అంజూరపు చెట్టుని సోమవారము ఆయన ఖండించాడు, లేకపోతే శపించాడు. అది ఎండిపోయింది. తర్వాత రోజు ఎండుట చూచి శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభు విశ్వాసాన్ని గురించి వారికి నేర్పుతున్నాడు. మొదటి సంఘటన. రెండవ సంఘటనలో ప్రశ్నలు జవాబులు, రాజకీయపరమైన, వేదాంతపరమైన, న్యాయపరమైన ప్రశ్నలను ప్రభుని అడిగినప్పుడు వాటన్నిటికీ జవాబులు ప్రభు చెప్పాడు. మరీ విశేషంగా ఇక్కడ మనం నేర్చుకోదగ్గ ఒక గొప్ప మోక పరిసయ్యుల గుంపు. వారు పరలోకంలో చేరలు, నరక పాత్రులుగా ఉంటారు, ప్రమాణాలు చేస్తారు, పుదీనాలో సోపుల విషయంలోనూ వారు ఎంతో పర్ఫెక్ట్గా ఉంటారు. కానీ ఆ క్రియలలో వారు సరిగా ఉండరు. మానవులు కల్పించు పద్ధతులను, సున్నం కొట్టిన సమాధులని, గోరీలను కట్టి వారిని గౌరవించడం అని, వీటి గురించి ఎక్కువ వారు ఆధిక్యత చూపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు తప్ప ప్రభువుని అంగీకరించేవారిగా వారు లేరు. వారి ప్రభుని అంగీకరించేవారుగా లేరు. తగ్గింపు లేని పరిచయులుగా వారు ఉన్నారు. లుకాసు 10:29లో, లుకాసు వార్త 18:9లో మనం గమనిస్తే, తామే నీతిమంతులని వారు చెప్పుకునేటువంటి ఒక గుంపు. తామే నీతిమంతులు అనుకుంటున్నారు. అంటే ఎదుటి వారందరూ కూడా వారు పాపులు. అందుకే సుంకరి పరిసయ్యుని కథ అదే చెప్తాడు ప్రభు. పరిసయ్యుడు ఎప్పుడు ఎదుటివాడితో పోల్చుకుంటాడు. వాడు అలాంటోడు, వీడు ఎలాంటోడు, నేను ఆడికలా లేదు, నేను ఎడికలా లేదు, నేను చాలా బాగున్నాను అంటే వాడిలో తగ్గింపు స్వభావం లేదు. తగ్గింపు స్వభావం అస్సలు లేదు. ప్రభు అందుకే పరిసయ్యులకు బుద్ధి చెప్తూ ఉన్నాడు. తగ్గింపు లేని పరిచయలాగా నువ్వు ఉండొద్దు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకున్నటువంటి యేసు ప్రభు శిష్యుల వలె, యేసు ప్రభు వలె ఆయన మాదిరిలో, ఆయన అడుగుజాడలలో మనం పోవాలని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, యేసునికి లోబడకుండా, అంగీకరించకుండా గర్వంతో ఆయన చంపజూచిన ప్రధాన యాజకులు పెద్దల వలె నువ్వు ఉంచున్నావా? ప్రభు కోరికండి తెలుసా? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14-15 అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచినలా ఆకాశమం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదను, ఆలకిస్తాను, వారికి సమస్తాన్ని జరిగిస్తానన్నాడు. హిజ్కియా అలా చేశాడు. హృదయ గర్వాన్ని విడిచాడు హిజ్కియా. విడిచి యెరూషలేము కాపురస్తులందరూ కూడా తమను తాము తగ్గించుకున్నారు కనుక హిజ్కియా కాలంలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. నిజమే, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. హిజ్కియా కాలములో ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క ఆయన కోపము మనుషుల మీదకి రాలేదు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 32వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తాం. ఈరోజున హిజ్కియా వంటి జీవితము, అలాంటి తగ్గింపు జీవితం మనం కలిగి ఉండాలి. ప్రభు అదే కోరుకుంటున్నాడు.
అదే కోరుకుంటున్నాడు. మనము ప్రభువు మాదిరిగా, ఆయన మాదిరి ఉంచిపోయినటువంటి ప్రభు అడుగుజాడలలో మనం వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన మాదిరి ఉంచిపోయాడండి. ఆ మాదిరిలో మనం వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. అంటున్నాడు మత్తయి 18:4, బిడ్డల వలె తగ్గించుకున్న వారు పరలోక రాజ్యాన్ని పొందుతారు. మార్పు నొంది బిడ్డల వలె మారండి. తగ్గింపు జీవితం. రెండవది మనం చెప్తే 91వ కీర్తన 1వ చరణంలో అంటారు, మహోన్నతిని చాటున ఆయన రెక్కల నీడన ఆశ్రయించేవాడు విశ్రమించేవాడు ధన్యుడు. అలాంటి వాడిని ప్రభు కాపాడుతాడు. అంటే తగ్గించుకోవడం, ఆయన సరౌండింగ్లో ఉండడం, ఆయనకు నిన్ను నీవు అప్పగించుకోవడం, ఆయన అధికారానికి ఒప్పుకోవడం, తలొగ్గడం. ఆ రెక్కల క్రింద ఉండడం అంటే ఆయన అధికారానికి ఒప్పుకోవడం అని అర్థం. ఎప్పుడైతే మనం ఆయన క్రింద ఉంటామో, ఆయన రెక్కల క్రింద ఉంటామో, ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. యెరూషలేం ప్రజల గురించి ప్రభు చెప్తాడు. యెరూషలేం ప్రజలు మత్తయి 23:37-38 వచనాల్లో ఆయన అంటాడు, ప్రజలు ఎన్నోసార్లు ప్రభు రెక్కల కింద చేర్చుకోవాలనుకున్నారు, కానీ వారు చేర్చుకోకుండా వారు వెళ్ళిపోయి. అలాంటి ప్రజలకు ప్రభు ఇచ్చినటువంటి హెచ్చరికను మనం గమనించవచ్చు. ప్రియులారా, ఈ రోజున మన జీవితాలను ఎలాగా తగ్గించుకుంటున్నాం? పేతురు మొదటి పత్రిక 5:6 అంటాడు, దీన మనస్కులే ఆయన రెక్కల క్రింద ఉండండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అలా తమ్మును తాము తగ్గించుకున్న వారికి యెహోవా చూస్తాడు అని దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మొదటిగా మనము మార్పు నొంది చిన్నబిడ్డల వల్ల తగ్గించుకోవాలి. రెండోది, ఆయన క్రిందకు మనం వెళ్ళాలి, ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. అదే సామెతల గ్రంథంలో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకొనము, అప్పుడు నీ సమస్తమైనటువంటి వాటిల్లో ప్రభు నీకు మార్గం ఏం చేస్తాడంటే సరళము చేయును. సామెతలు 3:6, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. మనం ఒప్పుకోవడం అంటే లోబడి ఉండడము. చివరిగా మూడోది, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను. యాకోబు 4:10. అలాంటి తగ్గింపు జీవితం కలిగి ఉన్నటువంటి మనము ఖచ్చితంగా ఆశీర్వాదం పడతాం. యేసు ప్రభు మనకు మాదిరించి వెళ్ళారు, కానీ ఇదే పరిశుద్ధ మంగళవారం కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభుని గర్విష్ఠులై పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ప్రజలలో పెద్దలు ఆయనను చంపాలని గర్వంతో ఆయన ఎదిరించిన వారు కొందరైతే, తామే నీతిమంతులు అనుకుని యేసును ప్రశ్నించిన వారు మరికొంతమంది. మరి నీవు అలా ఆ వారి జాబితాలు ఉన్నావా? లేదా నీకు మాదిరి ఉంచిపోయిన యేసు ప్రభు వలె తగ్గించుకొని ఆయన రెక్కల క్రిందన ఉండి ప్రభు రాజ్య వ్యాప్తిలో నీవు ఒక సాధనముగా ప్రభు కొరకు నిలబడతావా? నిన్ను నీవు ప్రశ్నించుకో, పరిశీలన చేసుకో, ప్రార్థించుకుందాం. పరిశుద్ధడానికి వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారి జీవితాలు ప్రభువా నీ అధికారం కిందకు ఒప్పుకునేలాగా, తగ్గించుకుని జీవించేలాగా బిడ్డలను దీవించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.